బిగ్ బాస్ 7లో వాళ్ళే నన్ను పిలిచారు. సో, ఆ బేసిస్ మీద నేను కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి వాళ్ళని ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది. ఒక వీడియో నేను పంపించడం జరిగింది. సో, నేను సెలెక్ట్ అయ్యాను ఆ వీడియోలో. ఆ వీడియో ద్వారా నేను సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత నాకు మెయిల్ కూడా వచ్చింది దట్ యూ హావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ BB9 అని చెప్పేసి. డూ యూ హ్యావ్ దట్ మెయిల్? యాహ్! ఉంది నా దగ్గర. ఓకే. అంటే చూపిస్తారా మాకు? నేను చూపిస్తాను. ఇప్పుడు చూపినా? యాహ్! ప్లీజ్. ఓకే. See, అంటే when we are talking, we have to show some evidence, right? కరెక్ట్. Yeah. సో ఇలా రావడం జరిగింది. Dear Kirti, we are pleased to inform you that you have been selected for the next round of Big Boss audition. We request to make yourself available at the below address on 3rd August 10 a.m. for a group discussion. Please carry your original Aadhaar card and passport size photograph with you. రైట్. సో బిగ్ బాస్ 9 ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు తనకు వచ్చినటువంటి అంటే తను సెలెక్ట్ అయినటువంటి మెయిల్ ఏదైతే తనకు వచ్చిందో సో దానికి సంబంధించినటువంటి మెయిల్ ఇది ఒకసారి జూమ్ చేసుకో. ఓకే. సో ఇది ఒక ఎవిడెన్స్. రైట్, చెప్పండి. సో నాకు ఈ మెయిల్ రావడం జరిగింది. అండ్ దాని తర్వాత సో డేట్ సండే రోజు మనందరికీ తెలుసు అన్నపూర్ణ స్టూడియోలో మనకి ఆడిషన్స్ అనేది గ్రూప్ డిస్కషన్స్ మీద కండక్ట్ చేశారు. సో అక్కడికి వెళ్ళాక అసలు నాకు చెప్పింది వేరు, అక్కడికి వెళ్ళాక జరిగింది వేరు.